గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్య నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగలు మీరు అందరూ ఆనందంగా జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇక 11వ తారీఖు జనవరి 2026 నుండి 17వ తారీఖు జనవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే 14వ తారీఖున భోగి పండుగ వచ్చింది కాబట్టి, అందులో ఏకాదశితో కూడుకున్న పండుగ కాబట్టి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా విశేషం. కాబట్టి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఏమైనా సత్యనారాయణ వ్రతం చేసుకోవాలనుకుంటే, మీకు పూజలు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్న కూడా ఇబ్బంది పడకుండా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వీడియోగా తయారు చేసి మీకు చక్కగా యూట్యూబ్లో పెట్టడం జరిగింది. కాబట్టి మీరు సత్యనారాయణ స్వామి వ్రత విధానం తెలుగు ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నా పేరు అంటే నేను చేయించినటువంటి వ్రతం వస్తుంది. చక్కగా అది పెట్టుకుని మీరు చక్కగా వ్రతం చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు సత్యనారాయణ స్వామి అనుగ్రహం కలిగి చాలా దేదీప్యమానంగా సకల కోరికలు నెరవేరుతాయి. ఇది ముఖ్యమైన విషయం. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నిద్రాహారాల విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. సమయాన్ని తినడం, సమయాన్ని పనుకోవడం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చేసుకోవాలి. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి, టెన్షన్లు తగ్గించుకోవాలి. మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల మీ కీర్తి గౌరవ మర్యాదలు తగ్గడమే కాదు, ఆర్థికంగా దెబ్బతింటారు. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఏదో అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించేయాలి, షేర్లో ట్రేడింగ్లో డబ్బులు చేయాలనుకుంటే నష్టపోతారు. ఒకసారి ట్రేడుల్లో షేర్లు పెట్టేవాళ్ళు జాతకాలు చూసుకుని బలంగా ఉంటేనే పెట్టాలి. ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలు మర్చిపోవడం కానీ, చేయవలసిన పనులు వాయిదాలు పడడం కానీ, కొన్ని అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. తొందరపాటు మనస్తత్వం వల్ల కూడా అప్పులు రుణాలు చేయవలసిన పరిస్థితి కనపడుతుంది, జాగ్రత్త. అనవసరమైనటువంటి పనులు చేయడం వల్ల టైం వేస్ట్ అవ్వడమే కాదు, డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి. ఇక మీతో కొంతమంది మంచిగా మాట్లాడి మీ సీక్రెట్స్ తెలుసుకుని బయట పెట్టి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు ఉంటుంటాయి. డబ్బుల విషయంలో కూడా అంతే, జాగ్రత్తగా ఉండాలి. ఇక పెద్దవారి మనసును నొప్పించడం కానీ, ఇంట్లో పెద్దవాళ్ళతో గొడవలు పెట్టుకోవడం కానీ మీకు మంచిది కాదు. అలాగే ప్రేమించిన వ్యక్తులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పై వాళ్ళ అధికారుల యొక్క అనుమతి లేకుండా చేసే పనుల వల్ల నష్టాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా మీరు పనులు చేసేటప్పుడు మీకన్నా పై వాళ్ళ యొక్క అనుమతి ఉందా లేదో చూసుకోండి. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనబడటం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పెట్టుబడుల తగ్గ లాభాలు అయితే కనబడటం లేదు. వ్యాపారాల్లో కూడా అంతంత మాత్రమే వ్యాపార లాభాలు, ఇంకా నష్టాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ రెండూ మీకు ఈ ఇబ్బందిని గురి చేస్తాయి. కాబట్టి జాగ్రత్త. స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని మాత్రం ఎప్పుడూ అలాంటి ఆలోచనలు చేయకండి, ఇబ్బంది పడతారు. ఇక ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగస్తులకి ఐటీ దాడులు, ఉద్యోగ నష్టాలు, లేకపోతే విజిలెన్స్ దాడులు, రకరకాల దాడులతో ఇబ్బందులు, స్ట్రెస్ బాగా కనపడుతోంది, జాగ్రత్త. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల వివాదాలు, శారీరక కోరికలు పెరిగిపోవడము, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవడము, దీర్ఘకాలిక రోగాలు పెరగడము, లేదా కొన్ని ఆర్గాన్ ప్రాబ్లమ్స్ తలెత్తడం జరిగే అవకాశాలు ఉన్నాయి. డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అవుతున్నాయి, జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు అతి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా భూములు, యంత్ర పరికరాలు, గృహాలు కొనేటప్పుడు అతి జాగ్రత్త వ్యవహరించాలి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ నష్టాలు, సమస్యలు ఇరుక్కునే అవకాశం కనబడుతోంది. వివాహం విషయంలో కూడా కుదిరి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు పడి విడిపోయేదాకా వెళ్ళే పరిస్థితి కనపడుతోంది. అలాగే మానసిక అశాంతి కనపడుతోందని చెప్పొచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చికాకులు, గొడవలు కనపడుతున్నాయి. మద్యపాన, ధూమపానం, వ్యసన పనులకి ప్రమాదాలు కనపడుతున్నాయి. రాత్రి ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మిమ్మల్ని ప్రేమించే వారి మీదే కోపపడడం కానీ, వాళ్ళతోటి సరిగ్గా మాట్లాడకపోవడం కానీ మీకు ఇబ్బందులకు గురి చేస్తుంది. స్నేహితుల వల్ల కూడా ధన నష్టం కనపడుతుంది, జాగ్రత్త. స్త్రీ పురుష వ్యామోహాలు, కఠినంగా మాట్లాడడము, జోద ప్రక్రియలు, వీటి వల్ల ఈ వారం చాలా ఇబ్బందులు ఉన్నాయి. విద్యార్థులు కూడా ప్రేమ వ్యవహారాల వల్ల, సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల చదువు పట్ల ఏకాగ్రత తగ్గడము, మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వలేకపోవడము, కంప్యూటర్ పరమైనటువంటి ఈ ఎలక్ట్రానిక్ పరమైనటువంటి నాలెడ్జ్ విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ కనపడుతుంది. ఉద్యోగస్తులకి అధికారిక ఒత్తిడి బాగా కనపడుతుంది, మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి. స్త్రీలకు కూడా పరపురుష వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు కానీ, అనవసరమైన వ్యక్తులు నమ్మడం కానీ, కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, మానసికపరమైనటువంటి ప్రశాంతతలు ఒప్పించే అవకాశాలు, ఆరోగ్య సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. మూర్ఖంగా వ్యవహరించడం వల్ల, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, దురుసుగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఇబ్బందులు పడతారు. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ, ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే కొత్త కోర్సుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అర్థం కానటువంటి సబ్జెక్టుల పట్ల అవగాహన కోసం ప్రయత్నం చేస్తారు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి.
అలాగే మీ మాట తీరు చాలా బాగుంటుంది. పిరికి వాడిని కూడా ధైర్యంగా చేయగలుగుతారు. మోటివేట్ చేయగలుగుతారనమాట. శత్రువులను కూడా మిత్రులుగా తయారు చేసుకోగలుగుతారు. అంటే మీ మాట తీరు అందరిని అంతలా ఆకట్టుకుంటుంది. గతంలో లాగా కోప్పడడం, ఉద్రేకపడడం, గొడవలు పెట్టుకోవడం ఇలాంటివి ఏవీ లేకుండా గొడవలు తగ్గించుకుంటారు. సమస్యలను శాంతంగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే పరిశుభ్రత, అలాగే నీట్‌నెస్సు, మంచి నిర్ణయాలు, క్రమశిక్షణ ఇవన్నీ బాగా పెరుగుతాయి. అలాగే అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే ప్రయత్నాలు చేసుకోగలుగుతారు. ఆర్థిక ప్రగతి కోసం బాగా ప్రాకులాడతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగపరంగా సమస్యలను చేసి బయటపడగలుగుతారు. చేసే పని యందు శ్రద్ధ, ఓర్పు, సహనం బ్రహ్మాండంగా కలిగి ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా మీరు నిద్రపోరు. అంతలా కాన్సంట్రేషన్ చేస్తారు మీరు చేసే పని యందు. ఇక విదేశీ ప్రయాణాలు బాగా లాభించే అవకాశం కనపడుతుంది. వివాహం కోసం ప్రయత్నం చేసే వారందరూ కూడా ఇబ్బందులు తగ్గి వివాహాలు కుదురుతాయి. ఇష్టమైన వాళ్ళతో కూడా సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. లేదా ఆగిపోయి నలుగుతున్న సంబంధాలు కూడా కుదురుతాయి. పిల్లలకి చదువుల విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, వివాహం విషయంలో కానీ మీ పిల్లలకి మీరు బాగా సపోర్ట్ చేయగలుగుతారు. మీరు శుభవార్తలు వింటారు దానికి సంబంధించి. విడిపోయినటువంటి ప్రేమికులు కలిసే అవకాశం కనపడుతోంది. భార్య భర్తల మధ్య కూడా సంతోషంగా కలిసి జీవించడానికి చక్కని ప్రణాళికలు వేసుకోగలుగుతారు. ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బలపడుతుంది. అయితే బ్రహ్మాండమైనటువంటి మీరు ఏదో అద్భుతంగా డబ్బులు వచ్చేస్తాయి అనుకోకపోయినా కూడా స్వల్పంగా ఆదాయం అయితే మాత్రం వస్తుంది మీకు. అంటే మొండిబకాయలు వసూలవుతాయి. కుటుంబ సభ్యులతోటి సంతోషంగా కాలం గడుపుతారు. కానీ ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అప్పులు తీసుకున్నా కూడా మీకు స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రుణాలు ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఆస్తి వివాదాలు కానీ కొంచెం నలుగుతాయి. కానీ మీరు ఖచ్చితంగా వాటిలో సక్సెస్ అవుతారు, విన్ అవుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. వ్యాయామం చేయాలి ఖచ్చితంగా. ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోండి. బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు మానేయండి. కాకపోతే ఎదుటివారు ఇష్టపడేలా మాత్రం వ్యవహరిస్తారని చెప్పొచ్చు. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి కూడా సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేస్తారు. సోదరులతోటి, బంధువులతోటి చాలా జాగ్రత్తగా సఖ్యతగా మెలుగుతారు. వివాదాలు ఏవైనా ఉంటే కనుక చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించుకోగలుగుతారు. ప్రేమికులకి ప్రేమ వ్యవహార విషయాలన్నీ కూడా ఇంట్లో చెప్పడంతో పాటుగా ప్రేమకు ఒప్పించుకుని వివాహం కోసం ప్రయత్నం చేస్తే అనుకూలిస్తుంది. ఆడబడుచుతోటి కానీ, తోటికోడళ్లతోటి కానీ, అత్తమామలతోటి కానీ ఉండే ఇబ్బందులు స్త్రీలకు చాలా శాతం తగ్గుతాయి. వ్యాపారాలు, ఉద్యోగపరంగా స్త్రీలకి మంచి అనుకూలత కనపడుతోంది. ఇంటి నిర్మాణ పనులు వేగంగా జరుగుతాయి. అలాగే గృహాలు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా అనుకూలంగా కనపడుతోంది. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తితో పాటుగా పెండింగ్ సబ్జెక్టులన్నీ క్లియర్ చేసుకోగలుగుతారు. ఎగ్జామ్స్ ఉంది, అసైన్మెంట్లు ఎందుకు కూడా మంచి వృద్ధిని కనపరుచుకుంటారు. మంచి స్థాయిలోకి వెళ్తారు. ఉద్యోగస్తులు కూడా అప్రయత్న కార్యసిద్ధి కనపడుతుంది. శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది. ఉద్యోగ ఎదుగుదల కనపడుతోంది. ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. కెరీర్ గ్రోత్ బ్రహ్మాండంగా కనపడుతోంది. స్త్రీలకి గృహ సంబంధమైన విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని చెప్పొచ్చు. బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి కనపడుతోంది. భవిష్యత్తుని అంచనా వేసుకుని పెట్టుబడులు పెట్టగలుగుతారు. వ్యాపారంలో చాలా మంచి మార్పులు తీసుకురాగలుగుతారు. ఆర్థిక ప్రగతి కనపడుతోంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. మీరు అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా చాలా తొందరగా సాధించుకోగలుగుతారు. ఇతరులని మీ మాట తీరు ద్వారా ప్రభావితం చేయడమే కాదు, ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అందరికీ మీరు బాగా నచ్చుతారని చెప్పొచ్చు. అప్పులు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టి వృద్ధిని సాధించుకోగలుగుతారు. ఆర్థిక ప్రగతి, వస్తు లాభము, అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే ఫేస్బుక్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు వీటి ద్వారా కూడా విజ్ఞానాన్ని సంపాదించుకుంటారు. వ్యాపారాభివృద్ధి చేయగలుగుతారు. అలాగే మీరంటే ఏంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. గతంలో ఎవరైతే మీకు దూరం అయ్యారో, అపార్థం చేసుకున్నారో వాళ్ళని తిరిగి మళ్ళీ కలుసుకోగలుగుతారు. బంగారం వ్యాపారస్తులకి, బట్టల వ్యాపారస్తులకి, ఫుడ్కి సంబంధించిన వ్యాపారస్తులకి లాభాలు ఎక్కువ కనపడుతున్నాయి. అందరితో కలిపి చక్కగా మాట్లాడగలుగుతారు. స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయం చేయడం వల్ల కూడా మీకు బాగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఉద్యోగస్తులు కూడా సంతోషంగా, ఆనందంగా కాలం గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. సమయానికి, అవసరానికి డబ్బులు చేతికి అందుతాయని చెప్పొచ్చు. టీచర్స్కి, లెక్చరర్స్కి, అలాగే కొంతమంది వ్యక్తులకి కూడా కొత్త అవకాశాలు రాబోతున్నాయి. ఉద్యోగపరంగా ముఖ్యమైనటువంటి వస్తువులు, వాహనాలు, భూములు కొనుగోలు చేయడానికి చక్కగా ఖర్చు పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరని అప్పులు కానీ, రుణాలు కానీ తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. ఈఎంఐలు కానీ, లేకపోతే కనుక క్రెడిట్ కార్డు వ్యవహారాలు కానీ తొందరగా మీకు క్లియర్ అవుతాయి. నిరుద్యోగస్తులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరనటువంటి కోరికలు కానీ,
మానసిక వేదనలు కానీ తగ్గుతాయని చెప్పొచ్చు. కోరికలు తీరతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుస్తారు. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించుకోగలుగుతారు. మానసిక ఉత్తేజం కనపడుతోంది. ఉద్యోగస్తులకి అనుకూలమైన వాతావరణంతో పాటుగా ఉద్యోగపరంగా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక వృద్ధి కనపడుతోంది. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ కూడా కనపడుతున్నాయి. నూతన విదేశీ విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. వాహన యోగము, గృహయోగము బ్రహ్మాండంగా కనపడుతోంది. మీరు అనుకున్న పనులు సాఫీగా సాగుతాయి. ఉద్యోగస్తులకి అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది. అలాగే ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకోవడం కానీ, ప్రేమించిన వాళ్ళతో కలయికలు, కుటుంబపరమైనటువంటి సమస్యల పరిష్కారము కనపడుతోంది. విద్యార్థులు కూడా విదేశాల్లో చదువుకునే వారికి అనుకూలంగా కనపడుతోంది. ఇక్కడ దేశాల్లో చదువుకునే వారికి క్రీడాపరమైనటువంటి ప్రోత్సాహము, మీ నైపుణ్యాన్ని ప్రదర్శించడము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల కొంచెం ధ్యాస బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకి లాభాలు కనపడుతూ ఉన్నాయి. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. అలాగే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులతో పాటుగా ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా కలిసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. స్త్రీలకి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా సరే తగ్గుతాయని చెప్పొచ్చు. కొంతమంది నమ్మక ద్రోహులు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. శారీరక కోరికల కోసం ఎవరిని పడితే వాళ్ళతోటి అప్రోచ్ అవ్వడం మంచిది కాదు. కాలేజీ విద్యార్థులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారం విషయంలో మీరు ఆశించిన దానికన్నా స్వల్ప ఒడిదుడుకులు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఏది ఏమైనా కూడా డబ్బులు అయితే రొటేషన్ అవుతాయి. వ్యాపారపరంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఏది ఏమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరంగా కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి పట్ల కానీ, వ్యాపారాల పట్ల కానీ, చేసేటటువంటి పని ఎద్దు కానీ అన్ని రంగాలలోనూ కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. భూ వివాదాలు, క్రయ విక్రయాల్లో నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి భూములు అమ్మేటప్పుడు, కొనేటప్పుడు, ఏదైనా గృహాలు కట్టేటప్పుడు, కొనేటప్పుడు, అమ్మేటప్పుడు, వ్యవహారాలు చేసేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది. అలాగే కొత్త వ్యక్తులతోటి డబ్బులు ఇచ్చినా, అప్పులు ఇచ్చినా, అరువులు ఇచ్చినా నష్టపోతారు. లావాదేవీలు జరపడం కూడా మంచిది కాదు. మాట పట్టింపులు, మొండితనము, దురుసుతనము, కోపంగా మాట్లాడడము ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. జాగ్రత్త. బంగారం వస్తువులు కానీ, వెండి వస్తువులు కానీ, డాక్యుమెంట్స్ కానీ, తాళాలు కానీ జాగ్రత్తగా చూసుకోండి. పడిపోయే దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. నమ్మక ద్రోహులు మీ చుట్టూ తిరుగుతుంటారు. జాగ్రత్త. బాధ్యత లేకపోతే కనుక ఏ పని సజావుగా సాగదు. మీకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మీకు సహకరించే వారి మీదే కోపపడడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేసినట్లయితే వాళ్ళు మీకు దూరం అవుతారు. కాబట్టి ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా వస్తువులు కొనేటప్పుడు లేదా వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్త. భూములు, గృహాలు లేదా ఇలాంటివి ఏమైనా కొనేటప్పుడు, ప్రాపర్టీస్ కొనేటప్పుడు డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త. అగ్రిమెంట్ విషయంలో జాగ్రత్త. లిటిగేషన్లు ఉన్నాయి లేదా అనేది ఒకసారి చెక్ చేయించుకోవడానికి మంచిది. ఇక ప్రేమ వివాహాలకు సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలతలు అయితే కనపడుతూ ఉన్నాయి. మిత్రుల ద్వారా వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కారాలు అవుతాయని చెప్పొచ్చు. క్రయ విక్రయాలు, లిఖితపూర్వక వ్యవహారాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. వచ్చిన ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. కాబట్టి డబ్బులు చాలా అదుపుగా ఖర్చు పెట్టుకోవాలి. ఆరోగ్యం విషయంలో కానీ లేదా అనారోగ్య సమస్యల విషయంలో కానీ ఎక్కువగా అశ్రద్ధ చూపినట్లయితే దీర్ఘకాలిక రోగాలు పెరిగిపోతే జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోండి. వస్తువులు, వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్త. కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇంట్లో పిల్లల వల్ల కూడా, పెద్దల వల్ల కూడా మీకు ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి. అప్పుల బాధలు, వీటి వల్ల మనశ్శాంతి లేకపోవడము, నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు రావడం కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా సరైనటువంటి ఎదుగుదల లేకపోవడం కూడా మానసిక ప్రశాంతత ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. మానసిక ప్రశాంతత లేకపోవడం, శారీరక వ్యామోహాలు కానీ, కోరికలు కానీ అతిగా పెరిగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు పడే అవకాశం కనపడుతుంది. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగపరంగా సమస్యలు, ఉద్యోగ గండాలు, ఉద్యోగ నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, మెంటల్ టెన్షన్లు, విపరీతమైనటువంటి నరఘోష కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రయాణాల్లో ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపాలి. అలాగే వివాహ సంబంధాలు కానీ లేదా రిలేషన్షిప్స్ కానీ నత్తనడగ్గా వ్యవహారం సాగే అవకాశం కనపడుతుంది. వివాహాలు కుదిరినట్టే కుదిరి మళ్ళీ కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతోంది. అనవసరమైన గొడవలకి వాటికి దూరంగా ఉండాలి. ప్రేమికుల మధ్య కూడా గొడవలు దూరం జరిగే అవకాశం కనపడుతుంది. భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి అనుమానపు ఆలోచనలు, చికాకులు కనపడతాయి. ఇక గృహ నిర్మాణ పనుల విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, పెట్టుబడులు పెట్టడం వల్ల ఇబ్బందులు పడతారు. జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు లావాదేవీలన్నీ కూడా మీకు సజావుగా సాగేలా కనపడటం లేదు. ప్రయాణాల్లో కూడా తొందరపాటు ప్రయాణాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్త. విద్యార్థులకి చదువు పట్ల సరైన ఆశయం లేకపోవడం, సరైన గోల్స్ లేకపోవడం లాంటి వల్ల చదువు ఆటంకాలు కనపడుతున్నాయి. శ్రద్ధ తగ్గే అవకాశం కనపడుతుంది. చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకి అనుకోని చికాకులు, ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడి పెరిగిపోయే అవకాశము, టెన్షన్లు కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తతో విభేదాలు, మానసిక అశాంతి, ఆరోగ్యపరమైన సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి పెట్టుబడులు తగ్గ వ్యాపారాలు లేకపోవడంతో సరిగ్గా
వ్యాపార లాభాలు లేకపోవడం సరిగదా, వ్యాపారపరంగా స్వల్ప ఇబ్బందులు నష్టాలు కూడా కనపడుతున్నాయి. అనుకున్నంత డబ్బులు రొటేషన్ అయ్యే అవకాశం కనబడటం లేదు. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలతలు కనపడుతున్నాయి. ఏ పని ఎవరి చేత చేయించాలో, ఎప్పుడు ఏ పని చేయాలో బాగా అర్థమవుతుంది మీకు. భార్య యొక్క సహకారం భర్తకి, భర్త యొక్క సహకారం భార్యకి చక్కగా లభిస్తాయి. పరువుకి, ప్రతిష్టతకి, గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎలాంటి కష్టాలు వచ్చినా సరే తట్టుకుని ఎదరకు వెళ్ళగలుగుతారు. ప్రశాంతంగా ఒంటరిగా కాలం గడపడంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది. స్త్రీ పురుష వ్యామోహాలు మాత్రం బాగా ఎక్కువైపోతున్నాయి కాబట్టి వ్యామోహాల విషయంలో జాగ్రత్త. వివాహేతర సంబంధాల జోలికి వెళ్ళకండి. ఇక వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా మంచి అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి కాబట్టి వాటిని చక్కగా అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారు. మీ టాలెంటు, మీ సామర్థ్యము, మీ స్కిల్స్ నిరూపించుకోవడానికి కృషి చేయడం ద్వారా ఆర్థిక ప్రగతిని పొందగలుగుతారు. వివాహం కాని స్త్రీ పురుషులకి అప్రయత్న కార్యసిద్ధి, వివాహానుకూలతలు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళతో వివాహానుకూలతలు ఉన్నాయి. అనేక రకాల సమస్యల నుంచి బయటపడడంతో పాటుగా రాజకీయ నాయకులకి అనేక రకాల సమస్యలు పరిష్కారం కనపడుతోంది. విలువైనటువంటి వస్తువులు కానీ, బహుమతులు కానీ, ఆభరణాలు కానీ పొందుకునే అవకాశం కనపడుతోంది. ఆర్థికంగా ఎదగడానికి కూడా మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి. వ్యాపార పరంగా కూడా వ్యాపారాన్ని విస్తరించడంతో పాటుగా వ్యాపారంలో తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. నూతన వైద్య విధానాల ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడము, వ్యాయామాలు చేయడము, భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే అభివృద్ధి గురించి, మీ భవిష్యత్తు గురించి బాగా కృషి చేస్తారు. విశేషంగా ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేయగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. మీ మీద మీకు నమ్మకం, విశ్వాసం బాగా పెరుగుతాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా సరే తొందరగా వాటి నుంచి అధిగమించుకోగలుగుతారు. మంచి స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లోని భారతీయులందరికీ కూడా సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు ఖచ్చితంగా కలిసి వస్తాయి. ప్రైవేటు ఉద్యోగస్తులందరికీ కూడా అధికారులతో చక్కని సఖ్యత కనపడుతోంది. ఒడిదుడుకులు తగ్గుతాయి. ఉద్యోగపరంగా సమస్యలు పరిష్కారాలు అవుతాయి. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. నిరుద్యోగులకు కూడా అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలతో పాటుగా పెండింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ అవుతాయని చెప్పొచ్చు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. అలాగే కొత్త వారిని ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నా, ఎవరికైనా మీ మనసులో ఉండే ప్రేమ చెప్పాలనుకున్నా, ప్రపోజ్ చేద్దామనుకున్నా కూడా అనుకూలించే సమయంగా కనపడుతుంది కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. ఆదాయం కన్నా కొంచెం ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోండి. సమయానికి, అవసరానికి అయితే మాత్రం డబ్బులు చేతికి అందుతాయి. దానికి తగ్గ పెట్టుబడులు, వ్యాపార పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూములు, గృహాలు, బంగారము, వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు లేదా వాహనాలు లాంటివి ఎక్కువ కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే గృహం లేని వారికి ప్రభుత్వ గృహలబ్ధులతో పాటుగా గృహం కట్టుకుని కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు లభించే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రీతితో పాటుగా కలయికలు కనపడుతున్నాయి. కుటుంబ సమస్యలు పరిష్కారాలు చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబంలో ఉండే వ్యక్తులతోటి కలిపి ఆస్తి తగాదాలు, కోర్టు తగాదాలు, లేకపోతే పార్టీషన్ వ్యవహారాలు, ఆస్తి లావాదేవీలు ఏమైనా ఉన్నా కూడా పెద్ద మనుషుల ద్వారా చర్చించుకుని పరిష్కరించుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. అప్పుల బాధల నుంచి చక్కగా బయటపడగలుగుతారు. గృహ నిర్మాణ పనులు కూడా కలిసి వస్తాయి. సంతానానికి మీకు మధ్య రిలేషన్షిప్ చాలా బలపడుతుంది. జనాల్లో కూడా చక్కని ఆకర్షణ ఏర్పడుతుందని చెప్పొచ్చు. కోర్టు సమస్యల నుంచి, వ్యవహార సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు. వ్యాపార పరంగా కూడా చక్కని మార్పులు తెచ్చుకోగలుగుతారు. ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వ్యాపార పరంగా కూడా ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. విడిపోయినటువంటి వ్యక్తులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ తిరిగి కలుసుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఇక విద్యార్థులు కూడా మనోధైర్యం బాగా పెరుగుతుంది. అలాగే సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన పెరుగుతుంది. కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్కూళ్లలో, కాలేజీలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. మంచి ర్యాంకులు, ఉత్తీర్ణతా శాతం కనపడుతోంది. ఉద్యోగులందరూ కూడా పోటీ పరీక్షల్లో విజయం కనపడుతోందని చెప్పొచ్చు. నూతన ఉద్యోగ విద్యా అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. మానసిక స్థైర్యం పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్త్రీలకి ఆభరణ యోగ్యత, వస్తుప్రాప్తి, వస్త్రప్రాప్తి, భోగాలు అనుభవించే అవకాశాలు, శారీరక కోరికలు తీరే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు అన్ని రంగాల వారికి కూడా వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తితో పాటుగా వ్యాపారపరంగా డబ్బులు రొటేషన్ అవ్వడము, మొండి బకాయిల వసూలు, ఆర్థిక ప్రగతి కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసినట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. అప్పులు తీర్చగలుగుతారు. డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఏదైనా శారీరక కోరికలు ఉంటే తీర్చుకోగలుగుతారు. భోగాలు అనుభవించగలుగుతారని చెప్పొచ్చు. రాజకీయ నాయకులు కూడా భవిష్యత్తు గురించి బాగా ప్రణాళికలు వేసుకోవడంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
ప్రజల యందు నమ్మక విశ్వాసాలని ఖచ్చితంగా పొందగలుగుతారు. ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించగలుగుతారు. అనేక రకాల విషయాలు తెలుసుకోగలుగుతారు, నేర్చుకోగలుగుతారు. అలాగే కొంతమంది వ్యక్తులని నమ్మడం వల్ల మీరు ఇప్పటిదాకా మోసాలు ఏమైనా జరుగుంటే వాళ్ళ నుంచి బయటపడగలుగుతారు. స్నేహితుల ద్వారా చక్కని సహాయ సహకారాలు లభిస్తాయి. వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు కూడా చక్కని అనుబంధ ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి. అలాగే కొంతమంది వ్యక్తులతోటి గొడవలకు కానీ లేకపోతే సమస్యలకు కానీ దూరంగా ఉండడం మాత్రం మంచిది. అప్రయత్న కార్యసిద్ధి కనపడుతుంది. ఏ ప్రయత్నం చేసినా కూడా పోటీ పరీక్షల్లో విజయం కనపడుతుంది. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి లేదా విదేశాల్లో వ్యాపారాలు చేసేవారికి చక్కని లాభాలు అయితే కనపడుతున్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. అలాగే మంచి అవకాశాలు వస్తాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారందరికీ కూడా పెట్టిన పెట్టుబడులు తగ్గ వృద్ధితో పాటుగా ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది. అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించి డబ్బులని భూముల యందు, గృహాల యందు లేదా బంగారం యందు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అనుకూలిస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా గొడవలు, సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా తగ్గుతాయి. అపార్థాలు తగ్గుతాయి. మిత్రత్వం పెరుగుతుంది. సఖ్యత పెరుగుతుంది. ఆనందంగా ఉంటారు. అలాగే సంతానం లేనటువంటి వారందరికీ కూడా సంతాన ప్రయత్నాలు కనుక చేస్తే చక్కని సంతాన యోగ్యత కనబడుతుంది. అలాగే భూముల్లోను, గృహాల్లోను, బంగారంలోను పెట్టుబడులు పెట్టిన వారికి విపరీతంగా వృద్ధి అయ్యే అవకాశం ఉంది. షేర్లోను, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు ఒకసారి జాతకం పరిశీలన చేయించుకోవాలి. విదేశీ ప్రయాణాలు కానీ, కుటుంబంతో కలిపి ప్రయాణాలు కానీ కలిసి వస్తాయి. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కూడా అనుకూలత ఉంది కాబట్టి కొత్తగా ఎవరైనా వివాహ ప్రయత్నం చేసే వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు. పెళ్లిళ్ళు అవుతాయి. ముఖ్యమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయగలుగుతారు. ప్రేమికుల మధ్య ఇష్టము, ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. భవిష్యత్తు గురించి, వివాహం గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగడమే కాదు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలని సర్దుకుపోయే, కాంప్రమైజ్ అయ్యేటటువంటి తత్వం ద్వారా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులతో పాటుగా అక్కడ ఉండేటటువంటి వాతావరణం అనుకూలిస్తుంది. ఆర్థిక ప్రగతి కనపడుతోంది. అలాగే అవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకుని ముఖ్యమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకోవడమే కాదు, ఇద్దరి మధ్య రిలేషన్షిప్ చాలా బలపడుతుంది. అన్యోన్యత పెరుగుతుంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి అని చెప్పచ్చు. అలాగే విద్యార్థులు కూడా చదువు యొక్క గొప్పతనం తెలుసుకోవడంతో పాటుగా స్నేహితులతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే డౌట్లు ఏమైనా ఉంటే కనుక వెరిఫికేషన్ చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. నిరుద్యోగులకి ఇంటర్వ్యూలో విజయం కనపడుతోంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి లాభం కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగపరంగా వృద్ధి కనపడుతోంది. స్త్రీలకి భర్తతో సౌఖ్యంతో పాటుగా అన్ని విధాలను కూడా భోగాలు అనుభవించే అవకాశం కనపడుతోంది. ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ చక్కని రాణింపుతో పాటుగా ఆనందంగా, సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అనేక రకాల మార్గాల ద్వారా వ్యాపారాలు చేయడంతో పాటుగా వ్యాపారాల్లో నష్టాలు భర్తీ అవుతాయి. డబ్బులు రొటేషన్ బ్రహ్మాండంగా జరుగుతుంది. అనేక కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. వ్యాపారపరంగా నిర్ణయాలు కూడా మంచివి తీసుకుని సక్సెస్ అయ్యే అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి సంఘంలో. స్త్రీల వల్ల పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకి బంధాలు, సంబంధాలు బాగా ఏర్పడతాయి. అలాగే అనేక కొత్త విషయాల పట్ల ఆలోచన, ఆర్థిక స్థితిగతులను మార్చుకోవడము, మీ జీవితాన్ని మార్చుకునేటటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా సోదరీమణుల నుంచి మంచి మంచి అవకాశాలు, కీలక నిర్ణయాలు, ప్రేమాన్యోన్యతలు పెరుగుతాయి. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత పెరగడమే కాదు, సంఘ సంస్కారం పనులు చేయగలుగుతారు. చేసేటటువంటి పని యందు శ్రద్ధ, చేసే పని బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. స్నేహితుల ద్వారా లబ్ధి కనపడుతోంది. ఆర్థికంగా ఎదుగుతారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. అలాగే మీలో ఉండేటటువంటి స్కిల్స్ని కానీ, మీలో ఉండేటటువంటి టాలెంట్ని కానీ ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం రాబోతోంది. అదే అందరికన్నా నేనే గొప్పవాడిని అనేటటువంటి అహంకారం కానీ, కోపతాప ఆవేశాలు కానీ తగ్గించుకోవాలి, లేకపోతే దెబ్బతింటారు. ఇక తెలివితేటలతో కూడుకున్నటువంటి ఆలోచనలు, మార్పులు లేదా నిర్ణయాలు, పెట్టుబడులు బ్రహ్మాండంగా లాభిస్తాయి. కొత్త వారితో స్నేహం చేసేటప్పుడు, లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక చదువు పట్ల ఇష్టంతో పాటుగా వ్యాపారాల పట్ల ఇష్టం కూడా పెరుగుతుంది. అలాగే ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేయడానికి, ఆన్లైన్ షాపింగ్లు చేయడానికి అవకాశం ఉంది. చాలా శాతం అప్పులు తీర్చడానికి, బ్యాంక్ రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. తల్లిదండ్రులకు సంబంధించినటువంటి పితృపూర్వకాస్తులు మీకు సంక్రమింపజేసే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏదైతే కోరికలు తీరాలనుకుంటారో అలాంటి కోరికలు తీరతాయి. మీరు అనుకున్న లక్ష్యాలు కూడా నెరవేరుతాయని చెప్పచ్చు. విదేశాల్లో ఉన్నవారు కూడా ఆర్థిక పరమైనటువంటి వృద్ధి స్థితి బ్రహ్మాండంగా కనపడుతోంది. అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి విషయంలో కూడా కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది. లేదా మీ ఇద్దరి మధ్య
అన్యోన్యత బాగా పెరుగుతుంది కుటుంబ సభ్యులతోటి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలతో పాటుగా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ పరిస్థితి కనపడుతోందని చెప్పొచ్చు. చేసేటటువంటి ప్రతి పని యందు కూడా ప్రత్యేక శ్రద్ధ, అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది. ఇక వివాహం విషయంలో కూడా ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. లేదా ప్రేమించిన వ్యక్తుల మధ్య అన్యోన్యత, వివాహపరమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా సామరస్యతతో పాటుగా మానసిక ప్రశాంతత కనపడుతోంది. వ్యాపారంలోను, భూముల్లోను, గృహాల్లోనూ కూడా పెట్టుబడులు పెట్టడం, బంగారం విషయంలో కూడా పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే మెరుగుపడుతుంది. మెంటల్ టెన్షన్లు చాలా శాతం తగ్గుతాయి. చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. అలాగే గృహ నిర్మాణ పనులు కూడా బాగా కలిసి వస్తాయి అని చెప్పొచ్చు. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చి పెట్టుబడులు పెట్టగలుగుతారు. మీ మాట తీరు తరతరాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే క్రయ విక్రయాలలో కూడా చక్కని లాభాన్ని, లబ్ధిని కూడా పొందగలుగుతారు. శుభకార్యాలు ఆగిపోయిన ఎదురుకు వెళతాయి. ప్రేమికులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. వివాహ యోగ్యత కనపడుతోంది. కలయికలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే తగ్గుతాయి. విడిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారపరంగా మొదట్లో కొంచెం ఇబ్బందులున్నా, కొంత ఆర్థిక ఇబ్బందులున్నా మళ్ళీ పుంజుకుంటాయి వ్యాపారాలు. ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యతతో పాటుగా సఖ్యత బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. ఇంకా విద్యార్థులకి విదేశాల్లో చదువుకునే వారికి అనుకూలతలు బాగా కనపడుతున్నాయి. ఆల్రెడీ స్వదేశంలో చదువుకునే వారందరూ కూడా విద్యాపరంగా గతంతో పోల్చుకున్నట్లయితే కనుక అద్భుతమైనటువంటి తెలివితేటలు, సామర్థ్యము, జ్ఞాపక శక్తి, అలాగే సాంకేతిక పరిజ్ఞానాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. మానసిక ఒత్తిడి చాలా శాతం తగ్గుతుంది. ఉద్యోగ ఎదుగుదల కనపడుతుంది. స్త్రీలకు కూడా ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కనపడుతున్నాయి. నూతన సంబంధ బాంధవ్యాలను కూడా చాలా బలపడతాయని చెప్పొచ్చు. మీరు అనుకున్న వ్యూహాలు అమలు చేయగలుగుతారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారాన్ని పెంచుకుంటారని చెప్పొచ్చు. నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. టెక్నాలజీ పట్ల లేదా ఫ్యూచర్ని అర్థం చేసుకుని వ్యాపారాలు చేసి చాలా మంచి స్థాయిలోకి వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్పంగా అనుకూలంగానే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఎక్కువ అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి. అలాగే నిరుద్యోగులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతుంది కాబట్టి ప్రయత్నం చేయొచ్చు. అలాగే డబ్బులు సంపాదించాలనుకున్నా లేదా ఆర్థికంగా ఎదగాలనుకున్న మంచి అవకాశాలు వస్తాయి. సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే క్రయ విక్రయాలలో చక్కని లాభాలు కూడా పొందగలుగుతారు. డబ్బుల విషయంలో ఆర్థికంగా ఒక మెట్టు ఎక్కుతారని చెప్పొచ్చు. ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఆలోచించుకోగలుగుతారు. అలాగే దాన ధర్మాలకి, మంచి పనులకి, సేవాతత్వానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. టెక్నాలజీ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఫ్యూచర్ని అర్థం చేసుకోగలుగుతారు. దాన్ని బట్టి మీ జీవితంలో మీ జీవన విధానాన్ని కూడా మార్చుకోగలుగుతారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోగలిగి వాటి ద్వారా మీ జీవితాన్ని మార్చుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా మీకు వస్తాయి. అలాగే ఏదైనా మంచి మంచి అవకాశాలు వచ్చినా కూడా చేజారిపోకుండా వాటిని ఒడిసి పట్టుకుని వాటి యందు మీరు శ్రద్ధ పెడతారు. ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసి మాత్రం కొంతమంది ఈర్ష్యపడతారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే చేయవలసినటువంటి కార్యక్రమాలను సక్రమంగా చేయడం ద్వారా, స్నేహితుల యొక్క సహకారం పొందడం ద్వారా చాలా రకాల పనులు పూర్తవుతాయి. మీకు డబ్బుల విషయంలో కూడా ముఖ్యమైనటువంటి అవసరానికి దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అంటే గృహాలు కొనడానికి, భూములు కొనడానికి, వాహనాలు కొనడానికి ఇలాగా. ఇక ఆరోగ్యం విషయంలో కూడా ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు. దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి తత్వ జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. ఎప్పటి నుంచో తీరనటువంటి చిన్న చిన్న కోరికలు కానీ, వస్తువులు కొనుక్కోవడం కానీ, వాహనాలు కొనడం కానీ కొలలు నెరవేరుతాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. మీ జీవితాన్ని మార్చేటటువంటి నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తీసుకోగలుగుతారు. వ్యాపార పరంగా రుణాలు తీసుకుని వ్యాపారం ద్వారా పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలోనూ, భూములలోనూ, బంగారంలోనూ, వెండి, స్థిరాస్తుల్లోనూ పెట్టుబడులు పెట్టడానికి చక్కని యోగకాలం. పాలసీలు, ఇన్సూరెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడానికి కూడా అవకాశాలు బాగా కనపడుతున్నాయి. సంతానం విషయంలో కూడా మంచి శుభవార్తలు వింటారు. సంతానానికి ఉత్సాహాన్ని కలగజేస్తారని చెప్పొచ్చు. అలాగే పిల్లలకు సంబంధించినటువంటి ఉద్యోగం విషయం కానీ, వివాహం విషయంలో కానీ, వ్యాపారం విషయంలో కానీ మీ యొక్క హస్తం లేదా మీ యొక్క సహకారం లభిస్తుంది. ప్రేమికుల మధ్య కూడా గాఢత పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, అన్యోన్యత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి, అన్యోన్యత కనపడుతోంది. కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే డబ్బుల విషయంలో కూడా ఖర్చుల విషయంలో ఎలా తగ్గించుకోవాలి, ఎలా అదుపు చేసుకోవాలి, ఎలా ఈ యొక్క రుణాలు తీర్చాలనేటటువంటి తాపత్రయంతో జాగ్రత్త పడతారని చెప్పొచ్చు. వ్యాపారాల ద్వారా కాకుండా అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు. అయితే వాహనాలు నడిపడం మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు మాత్రం నడపడం మంచిది కాదు. ఇక ప్రయాణాల విషయంలో ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యవసాయం చేసేవారు కూడా వాతావరణం అనుకూలిస్తుంది. వ్యవసాయంలో లబ్ధి లాభం కనపడుతున్నాయి.
మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయగలుగుతారు. మీలో ఉండే తప్పులు సరిదిద్దుకుంటారు. వ్యసనాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వివాహ ప్రయత్నాలు కూడా చాలా అనుకూలించే పరిస్థితి కనపడుతోంది. ప్రేమికుల మధ్య కూడా వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం కనపడుతోంది. విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారు కూడా పార్ట్ టైం జాబ్లు వచ్చే అవకాశాలు, ఉద్యోగాభివృద్ధి కనపడుతోంది. అలాగే ఉద్యోగపరంగా కూడా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి ఈ యొక్క ఉద్యోగ వ్యవహారాలు నడుపుతారు. అలాగే ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, ఆర్థికపరమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి. స్త్రీలకు కూడా ఏం పని చేస్తున్నారో ఆ పని యందు శ్రద్ధ, ఇష్టమైన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకోవడము, బంగారపు ఆభరణాలు, బట్టల యందు శ్రద్ధ పెట్టడము, ఇంటిని అందంగా తీర్చిదిద్దడంతో పాటుగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపారస్తులు వ్యాపారపరంగా మంచి ఇన్వెస్ట్మెంట్లు చేయగలుగుతారు. కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపార పరంగా ముందడుగు వేస్తారు. అలాగే ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ లేదా ఆర్థిక వృద్ధి కానీ బ్రహ్మాండంగా కనపడుతోంది. అన్ని రంగాల వ్యాపారస్తులకి ఆర్థికంగా కొంచెం కలిసి వచ్చే అవకాశాలే కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలే పెద్దవైపోయేలా కనపడుతున్నాయి. కాబట్టి సమస్యల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా సంతానం అంటే పిల్లల వల్ల ఖర్చులు కనపడుతున్నాయి. అలాగే పిల్లలకు సంబంధించినటువంటి చదువులు కానీ, వ్యవహారాలు కానీ కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి, ముఖ్యంగా జీవితం మీద. అలాగే మొండి బకాయిలు బాగా పెరిగిపోవడం కానీ, గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడము, వాహన ప్రమాదాలు, ధన నష్టము, తొందరపాటు నిర్ణయాల వల్ల ఎక్కువ ధన నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, మద్యపాన, ధూమపాన, వ్యసన పరులకి ప్రమాదాలతో పాటుగా ఆరోగ్యాలు పాడయ్యే అవకాశాలు, ఇంట్లో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఐటీ రంగాల వారికి కొంచెం ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. కాంట్రాక్ట్ రంగాల వారికి స్వల్ప నష్టాలు కనపడుతున్నాయి. విలువైనటువంటి వస్తువులు, స్థిరాస్తులు, ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా ధన సంబంధమైనటువంటి విషయాలు అంటే పెట్టుబడులు పెట్టేటప్పుడు, పాలసీలు కట్టేటప్పుడు, ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చినప్పుడు, అరువు ఇచ్చినప్పుడు ఇలాంటి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో అనారోగ్య సమస్యల వల్ల మీకు ఆర్థికంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. శారీరక అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెడతాయని చెప్పొచ్చు. అలాగే ఇంటర్వ్యూల విషయంలో కానీ, వ్యవహార విషయంలో కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మంచివారిని అపార్థం చేసుకుని అవమానించే పరిస్థితి కనపడుతోంది. అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడకపోతే చాలా ఇబ్బందులు గురవుతారు. ఇక వ్యాపార పరంగా కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి. అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నాల వ్యవహార విషయంలో కూడా కొంచెం ఆలస్యంగానే ఉద్యోగ అవకాశాలు ఎదురుకు సాగే అవకాశం కనపడుతోంది. వ్యాపారాల్లో చికాకులు బాగా పెరిగిపోతాయని చెప్పొచ్చు. కొత్తగా అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల, దూర ప్రయాణాల వల్ల ఎక్కువ నష్టాలు కనపడుతూ ఉన్నాయి. అనుకోని ఖర్చులు, అనుకోని ప్రయాణాలు, అనుకోని ఇబ్బందులు తలెత్తే అవకాశం కనపడుతోంది. గతంలో మీరు చేసినటువంటి రుణాలే కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోందని చెప్పొచ్చు. అలాగే ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ వీటికి దూరంగా ఉండడం మంచిది. ఏదైనా అలాంటి వ్యవహారాలు ఉన్నట్లయితే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది. ఈ ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, గండాలు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో వివాహపరమైనటువంటి అవకాశాలు చెడిపోయే అవకాశం కనపడుతోంది. పిల్లలు మీ మాట వినకపోవడం కానీ, పిల్లల వల్ల సమస్యలు తలెత్తడం కానీ జరిగే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు కొంచెం దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు, మనస్పర్ధలు, మానసిక అశాంతి, ఏదో రకమైనటువంటి అలజడి, అనుమానపు ఆలోచనలు కనపడతాయి. విద్యార్థులు కూడా ఎక్కువ సమయం సెల్ ఫోన్లు, టీవీలు చూడడం వల్ల, లేకపోతే సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల, ప్రేమ వ్యామోహాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. చదువు విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగస్తులకి ఉద్దేశపూర్వకంగానే ఉద్యోగపరంగా కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి చాలా అధికం అవుతుంది. మెంటల్ టెన్షన్లు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకి మనసులో చాలా బాధ, ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, అనేక రకాల సమస్యలు ఒక్కసారిగా మీద పడడం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు, కుటుంబ చికాకులు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఎక్కువ నష్టాలు కనపడుతూ ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు సరిగ్గా సాగకపోవడము, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడంతో సరిగదా మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందుకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అయితే మీకోసం కన్నా కుటుంబం కోసం, పిల్లల కోసం, బంధువుల కోసం, స్నేహితుల కోసం, ప్రేమించిన వాళ్ళ కోసం బాగా తాపత్రయపడతారు. అలాగే స్నేహితుల విషయంలో కూడా చాలా వ్యవహారాలు అంటే వాళ్ళ కోసం బాగా ఏదైనా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం కానీ, సహాయం చేయడం కానీ బాగా చేస్తారని చెప్పొచ్చు. మీకు ఏవైతే ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కూడా మీకు సకాలంలో పూర్తి చేయడానికి మాత్రం గట్టిగా కృషి చేస్తారు. కానీ ప్రతి పనులు పెండింగ్ పడిపోతూ ఉంటాయి, లేటుగా జరుగుతూ ఉంటాయి. అయితే అస్తవ్యస్తంగా ఉన్న వ్యవహారాలు కానీ, ఏది పూర్తవనటువంటి పనులు కానీ
మీ సమర్థతతోటి, తెలివితేటలతోటి, ప్రతిభతోటి చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. విలువైనటువంటి పత్రాలు కానీ, ఆస్తులు కానీ సంక్రమించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వ్యవసాయం చేసేవారికి వినూతన రీతిలో వ్యవసాయం చేయగలుగుతారు. అలాగే కొంచెం ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందరకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తారు. అయితే కొంచెం అతిగా ఆలోచించడం, టెన్షన్ పడిపోవడం ఇవి బాగా కనపడుతున్నాయి. కొంచెం జాగ్రత్త. అయితే ఉద్యానవనాలకి, మంచి ప్రదేశాలకి, విహారయాత్ర చేయడానికి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆలయ దర్శనాలు కనపడుతున్నాయి. గొప్పవారితోటి స్నేహం చేయడం వల్ల, గొప్ప వ్యక్తులతోటి మీ యొక్క కష్ట సుఖాలు పంచుకోవడం వల్ల కూడా మీ సమస్యలు పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక ఆయుర్వేద వైద్యం కానీ, నాటు వైద్యం కానీ, లేకపోతే వైద్య విధానాలు మార్చడం ద్వారా కూడా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు. ప్రతి చిన్న విషయానికి చాలా ఆటంకాలు ఎదురైనా కూడా చిట్ట చివరికి విజయం మీదే కాబట్టి కష్టపడండి. అలాగే పూల మొక్కలు, నర్సరీలు అలాంటి వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే స్వీట్ షాపులు, పండ్ల షాపులు అమ్మే వారికి లాభాలు ఉన్నాయి. అలాగే ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయగలుగుతారు. ప్రారంభించినటువంటి ప్రతి పనిని కూడా చాలా తొందరగా పూర్తి చేయగలుగుతారు. చాలా రకాల అపాయాలు, సమస్యలు, ప్రమాదాల నుంచి కూడా బయటపడగలుగుతారు అని చెప్పొచ్చు. అయితే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అనవసరమైన విషయాలు మాట్లాడకండి, గొడవలు పడకండి. అలాగే భవిష్యత్తు గురించి మాత్రం, అంటే భవిష్యత్తులో మీకు ఆదాయం తెచ్చేటటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు. పాలసీలు కట్టడం కానీ, ఇన్సూరెన్స్లు కట్టడం కానీ ఇలాంటివి అన్నమాట. అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, భూములు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేయడానికి అవకాశాలు లభిస్తాయి. సంతానం కోసం ఎక్కువ ఖర్చు పెడతారు. సంతాన అభివృద్ధి కోసం బాగా పురాకులాడతారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అప్పులన్నీ తీరతాయి. కొత్త రుణాలు మంజూరు అవడం కోసం ప్రయత్నం చేసినా సరే కొత్తగా రుణాలు మంజూరు అవుతాయి. వ్యాపారాలు పెట్టడానికి, ఉద్యోగాలు చేయడానికి, లేదా వ్యాపార పరంగా వృద్ధిలోకి రావడానికి చేసే రుణాలు కలిసి వస్తాయని చెప్పొచ్చు. నిరుద్యోగులకి దూర ప్రాంతాలు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది. పనితీరు అందరికీ నచ్చుతుంది, అధికారులకు నచ్చుతుంది. మిమ్మల్ని బాగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు పరిష్కారాలు అవుతాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. మీరు ఆశించిన దానికన్నా ధన ప్రాప్తి అయితే కనపడుతోంది. మొండి బకాయిలు అయితే వసూలవుతాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డు సమస్యలు, వీసా సమస్యలు, ఉద్యోగ సమస్యలు పరిష్కారాలు అవుతాయి. గృహాలు కొనుగోలు చేయగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా సఫలీకృతం అవుతాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవాలి. ఇక వివాహ ప్రయత్నాలు కూడా తొందరగా కుదరవు, లేటుగా కుదిరితే కంగారు పడిపోకండి. దానికి కూడా జాతకాలు చూపించుకోండి. ఇక విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు. భవిష్యత్తు గురించి బాగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమయానికి అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము, వ్యాయామాలు చేయడము, అలాగే ఆరోగ్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య కూడా కలయికలు, మైత్రి, అనుబంధం ఏర్పడి గొడవలు చాలా శాతం తగ్గుతాయి. కుటుంబ సమస్యలు కూడా చాలా తొందరగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ప్రేమించినటువంటి వారి కోసం బాగా తాపత్రయపడతారు. అలాగే ప్రేమించిన వాళ్ళ కోసం త్యాగాలు చేసే పరిస్థితి కనపడుతోంది. అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి వ్యామోహాలకు దూరంగా ఉండండి. ఇక విద్యార్థులు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి. పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. కాలేజీలో, స్కూళ్ళలోనూ కూడా మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వగలుగుతారు. ప్రాజెక్ట్ వర్క్లు కంప్లీట్ చేయగలుగుతారు. ఉద్యోగస్తులందరూ కూడా ఎటువంటి ఆటంకాలున్న తొలగి ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ఉద్యోగ వ్యవహారాలు మీదే పైచేయిగా కనపడుతోంది. అందరినీ మెప్పించగలుగుతారు. తోటి ఉద్యోగస్తులతో సఖ్యత కనపడుతోంది. స్త్రీలకి భర్తతో ప్రేమానురాగాలు పెరుగుతాయి. మానసిక ఉత్తేజం కనపడుతోంది. అలాగే ఇంట్లో సమస్యలు పరిష్కారాలు అవుతాయి. ధన ప్రాప్తి కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ధన ప్రాప్తితో పాటుగా ఆర్థిక వృద్ధి కనపడుతోంది. సొంత నిర్ణయాలు తీసుకుని వ్యాపారంలో మంచి లబ్ధిని అయితే పొందగలుగుతారు. భవిష్యత్తు గురించి అంచనా వేయగలుగుతారు. చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. మొండి బకాయిలు వసూలవుతాయి. రుణాలు చాలా శాతం తగ్గుతాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ముఖ్యంగా డబ్బు సంపాదన బాగా పెరుగుతుంది. వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించాలన్న ఆలోచన పెరుగుతుంది. అలాగే వాహనాలు కొనాలన్నా, గృహాలు కొనాలన్నా అనుకూలంగా కనపడుతుంది. భౌతికపరమైన ఆనందానికి, భోగానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ప్రేమించినటువంటి విషయంలో కూడా, ప్రేమ వ్యవహారం విషయంలో కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ఇంట్లో వాళ్ళు మీ ప్రేమకు అంగీకరించే పరిస్థితి కనపడుతుంది. ఎటువంటి సమస్యనైనా సరే, ఎటువంటి తగాదాలైనా సరే తొందరగా వాటి నుంచి పరిష్కారాలు వెతుక్కోగలుగుతారు. పోరాడి విజయం పొందగలుగుతారు. శారీరక సౌందర్యం కోసం కృషి చేస్తారని చెప్పొచ్చు. స్నేహితుల ద్వారా కూడా మీకు ధన ప్రాప్తి కనపడుతోంది. ప్రజా సంబంధ బాంధవ్యాలు బాగా ఎక్కువగా నడుస్తాయి. అందరితోటి రిలేషన్షిప్ పెట్టుకుంటారు. ఇరుగు పొరుగు వారితో సఖ్యత కనపడుతోంది. వచ్చే ఆదాయాన్ని తగ్గ ఖర్చులు కూడా చేసుకోగలుగుతారు. కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులు పెద్దలతోటి చాలా చక్కగా కాలం గడుపుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు. మీ జీవితాన్ని మీరే మార్చుకునే, చక్కదిద్దుకునే ప్రయత్నం కూడా చేయగలుగుతారని చెప్పొచ్చు. అలాగే రోడ్డు మరియు బిల్డింగు కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి, లేదా దానికి సంబంధించిన కాంట్రాక్టులకి లాభాలు ఎక్కువ కనపడతాయి. అలాగే మీ పిల్లల్ని పెంచేటటువంటి విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా
కొంచెం తత్తు జాగ్రత్తలు తీసుకుని పిల్లలకి సంబంధించి అభివృద్ధి కోసం ప్రోకలాడతారని చెప్పొచ్చు. అలాగే పిల్లలకు సంబంధించి ఉద్యోగాలు, వివాహాలకు సంబంధించి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వ్యవసాయదారులకి పంట లాభాలు, ఆదాయ లాభాలు కనపడుతున్నాయి. మీరు ఆశించిన దానికన్నా పురోగతి అయితే బ్రహ్మాండంగా కనపడుతోంది. అయితే దుబారా ఖర్చులు ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకునే ప్రయత్నం చేయడమే చేయండి తప్ప అనవసరమైన వస్తువులు కొనకండి. వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. వ్యాపారాల కోసం, గృహాల కోసం, వాహనాల కోసం చేసే రుణాలు మాత్రం కలిసి వస్తాయి. దుబారా కోసం చేసే రుణాల వల్ల ఇబ్బందులు పడతారు, జాగ్రత్త. నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు ఉన్నాయి, అంటే తాత్కాలిక ఉద్యోగాలు వస్తాయి, వాటితో సరిపెట్టుకోండి లేదా ప్రయత్నాలు చేయడం మంచిది. ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా మీ స్థాయి పెరుగుతుంది. ఉద్యోగాల్లో మార్పులు అనుకూలిస్తాయి. కంపెనీలు మారాలనుకున్నా, ఏమైనా మారాలనుకున్నా ఇష్టమైన వాళ్ళతోటి శారీరక కలయికలు, భోగాలు అనుభవించే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే భూముల యందు, గృహాల యందు, బంగారం యందు, ఫిక్స్డ్ డిపాజిట్ల యందు, షేర్లను పెట్టేటటువంటి పెట్టుబడులు అయితే వృద్ధి అవుతాయి. అలాగే వ్యాపార విషయంలో కూడా కొత్త మెలకువలు నేర్చుకోగలుగుతారు. కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలను కూడా చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. అన్యోన్యతలు ఏర్పడతాయి, ప్రేమానురాగాలు ఏర్పడతాయి కుటుంబం పట్ల. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక వృద్ధి, స్థాన మార్పు, ఉద్యోగ మార్పులు చక్కగా అనుకూలిస్తాయి. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు. అలాగే సంతానం విషయంలో కూడా సంతాన ప్రయత్నాలు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా సంతానాలు కలిగే అవకాశాలు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బలపడుతుంది. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి మంచి ప్రాజెక్టులు చేపడతారు. విజయం కనపడుతోంది, సక్సెస్ కనపడుతోంది. అనుకున్నది సాధించడానికి బాగా తాపత్రయపడతారు, కఠినంగా శ్రమిస్తారని చెప్పొచ్చు. అలాగే ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి, రోగాలు తగ్గించుకోవడానికి కృషి చేస్తారు. అలాగే మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు చాలా శాతం పరిష్కారం అవుతాయి. నూతన గృహాలు కొనడం కానీ, కట్టడం కానీ అనుకూలిస్తుంది. అలాగే ఇప్పటిదాకా ఉండేటటువంటి రుణాలు కానీ, అప్పుల బాధల నుంచి కానీ బయటపడగలుగుతారు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం కానీ, వ్యాపారాలు పెట్టడం కానీ, ఇండస్ట్రీలు, కంపెనీలు పెట్టడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. మీరు సంపాదించేటటువంటి డబ్బులతోటి చాలా జాగ్రత్తగా ఆచితూచి ఇన్వెస్ట్మెంట్లు అయితే మాత్రం చేయగలుగుతారు. అలాగే శత్రువులు బాగా పెరిగిపోతారు. అంతర్గత శత్రువులు, నరదృష్టి, నరఘోష, దీని ప్రభావం మాత్రం బాగా ఎక్కువగా ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా విద్యార్థులకి అనేక రకాల కోర్సుల పట్ల కానీ, లేదా అనేక రకాల మార్గాల ద్వారా చదువు విషయంలో ఎదగడానికి కానీ అవకాశాలు వస్తాయి. అలాగే నేర్చుకున్న విద్యని చక్కగా వినియోగించుకోగలుగుతారు. అలాగే తద్వారా ఉద్యోగ ప్రాప్తి కోసం కానీ, వ్యాపారాలు చేయడం కోసం కానీ మీరు చదువుకున్న చదువును ఉపయోగించుకోగలుగుతారు. భవిష్యత్తును అంచనా వేయగలుగుతారు. దానికి తగ్గ నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇంకా ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. అలాగే మీలో ఉండే టాలెంట్, ప్రతిభ మీ పై అధికారులు ఖచ్చితంగా గుర్తించగలుగుతారు. ఇక స్త్రీలకు కూడా దేవతారాధన చేయడము, ఇంట్లో వాళ్ళతో సంతోషంగా కాలం గడపడము, శారీరక కోరికలు తీర్చుకోవడంతో పాటుగా ఆభరణ యోగ్యత, వస్త్రప్రాప్తి, పుట్టింటి నుంచి లబ్ధి కనపడుతోంది. వ్యాపారస్తులకి మీరు అనుకున్న వ్యాపార ప్రణాళికలు చక్కగా వేసుకుని సమయానికి అవసరమైన డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక వృద్ధి, ధనప్రాప్తి కనపడుతోంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసినట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. అప్పులు తీర్చగలుగుతారు, డబ్బులు బాగా సంపాదించగలుగుతారు, కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయగలుగుతారు, ప్రేమించిన వ్యక్తులతో సంతోషంగా కాలం గడుపుతారు, ఏదైనా శారీరక కోరికలు ఉంటే తీర్చుకోగలుగుతారు, భోగాలు అనుభవించగలుగుతారని చెప్పొచ్చు. రాజకీయ నాయకులు కూడా భవిష్యత్తు గురించి బాగా ప్రణాళికలు వేసుకోవడంతో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రజల యందు నమ్మక విశ్వాసాలని ఖచ్చితంగా పొందగలుగుతారు. ప్రతి విషయాన్ని కూడా కొత్తగా ఆలోచించగలుగుతారు. అనేక రకాల విషయాలు తెలుసుకోగలుగుతారు, నేర్చుకోగలుగుతారు. అలాగే కొంతమంది వ్యక్తులని నమ్మడం వల్ల మీరు ఇప్పటిదాకా మోసాలు ఏమైనా జరుగుంటే వాళ్ళ నుంచి బయటపడగలుగుతారు. స్నేహితుల ద్వారా చక్కని సహాయ సహకారాలు లభిస్తాయి. వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు కూడా చక్కని అనుబంధ ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి. అలాగే కొంతమంది వ్యక్తులతో గొడవలకు కానీ, లేకపోతే సమస్యలు కానీ దూరంగా ఉండడం మాత్రం మంచిది. అప్రయత్న కార్యసిద్ధి కనపడుతుంది. ఏ ప్రయత్నం చేసినా కూడా పోటీ పరీక్షల్లో విజయం కనపడుతుంది. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి లేదా విదేశాల్లో వ్యాపారాలు చేసేవారికి చక్కని లాభాలు అయితే కనపడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. అలాగే మంచి అవకాశాలు వస్తాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారందరికీ కూడా పెట్టిన పెట్టుబడులు తగ్గ వృద్ధితో పాటుగా ఆకస్మిక ధనప్రాప్తి కనపడుతోంది. అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించి డబ్బులని భూముల యందు, గృహాల యందు లేదా బంగారం యందు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అనుకూలిస్తుంది. భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా గొడవలు, సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా తగ్గుతాయి. అపార్థాలు తగ్గుతాయి. మిత్రత్వం పెరుగుతుంది, సఖ్యత పెరుగుతుంది, ఆనందంగా ఉంటారు. అలాగే సంతానం లేనటువంటి వారందరికీ కూడా సంతాన ప్రయత్నాలు కనుక చేస్తే చక్కని సంతాన యోగ్యత కనబడుతుంది. అలాగే భూముల్లోనూ, గృహాల్లోనూ, బంగారంలోనూ పెట్టుబడులు పెట్టిన వారికి విపరీతంగా వృద్ధి అయ్యే అవకాశం ఉంది.
షేర్లోను ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు ఒకసారి జాతకం పరిశీలన చేయించుకోవాలి. విదేశీ ప్రయాణాలు కానీ కుటుంబంతో కలిపి ప్రయాణాలు కానీ కలిసి వస్తాయి. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కూడా అనుకూలత ఉంది కాబట్టి కొత్తగా ఎవరైనా వివాహ ప్రయత్నం చేసే వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు, పెళ్లిళ్ళు అవుతాయి. ముఖ్యమైన వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయగలుగుతారు. ప్రేమికుల మధ్య ఇష్టము, ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు బాగా పెరుగుతాయి. భవిష్యత్తు గురించి, వివాహం గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగడమే కాదు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలని సర్దుకుపోయే, కాంప్రమైజ్ అయ్యేటటువంటి తత్వం ద్వారా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులతో పాటుగా అక్కడ ఉండేటటువంటి వాతావరణం అనుకూలిస్తుంది, ఆర్థిక ప్రగతి కనపడుతోంది. అలాగే అవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకుని ముఖ్యమైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయగలుగుతారు. ప్రేమించిన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకోవడమే కాదు, ఇద్దరి మధ్య రిలేషన్షిప్ చాలా బలపడుతుంది, అన్యోన్యత పెరుగుతుంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి అని చెప్పచ్చు. అలాగే విద్యార్థులు కూడా చదువు యొక్క గొప్పతనం తెలుసుకోవడంతో పాటుగా స్నేహితులతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే డౌట్లు ఏమైనా ఉంటే కనుక వెరిఫికేషన్ చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. నిరుద్యోగులకి ఇంటర్వ్యూలో విజయం కనపడుతోంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి లాభం కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగపరంగా వృద్ధి కనపడుతోంది. స్త్రీలకి భర్తతో సౌఖ్యంతో పాటుగా అన్ని విధాలను కూడా భోగాలు అనుభవించే అవకాశం కనపడుతోంది. ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ చక్కని రాణింపుతో పాటుగా ఆనందంగా, సంతోషంగా కాలం గడుపుతారు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అనేక రకాల మార్గాల ద్వారా వ్యాపారాలు చేయడంతో పాటుగా వ్యాపారాల్లో నష్టాలు భర్తీ అవుతాయి. డబ్బులు రొటేషన్ బ్రహ్మాండంగా జరుగుతుంది. అనేక కొత్త విషయాలు తెలుసుకోగలుగుతారు. వ్యాపారపరంగా నిర్ణయాలు కూడా మంచివి తీసుకుని సక్సెస్ అయ్యే అవకాశాలే కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలు మా పీఠంలో ఉండే బ్రాహ్మణులు, ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపజేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, కుటుంబంలో కానీ, ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, భూతప్రాత పిశాచాది గాలులు ఏమైనా సోకే అని అనుమానాలు, పిచ్చి పిచ్చిగా ఎవరైనా బిహేవ్ చేస్తున్నాము, ఇలాంటి వాటితో ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీకు ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, పరిహారాలు, అలాగే హోమాలు, జపాలన్నీ కూడా నిర్వర్తింపజేసి కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.